ఎందుకీ సాధికారిక బస్సు యాత్ర ఎందుకు పెట్టినట్టు? సాధికారిక బస్సు యాత్ర మనం చూస్తూనే ఉన్నాం. గత నెల రోజుల పైన ఉండేది నడుస్తూ ఉందమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు అణగారిన వర్గాలని అదని ఇదని అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని గత ప్రభుత్వం నుండి వాళ్ళని అణగదొక్కి వాళ్ళని పైకి రానియకుండా మనం చూస్తూనే ఉన్నాం. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సమకాలీన న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా క్యాబినెట్ ర్యాంక్స్ కొంతమంది, అలాగే మినిస్టర్స్ కొంతమంది, డిప్యూటీ సీఎంస్గా, మినిస్టర్స్గా, ఎమ్మెల్యేలుగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసి ఇవాళ రోజున వాళ్ళు కూడా లీడ్ చేయగలరు, వాళ్ళల్లో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రూవ్ చేశారు. కాబట్టి వాళ్ళ రోజున ఒక సాధికారిక బస్సు యాత్ర ద్వారా ఒక సమకాలీన న్యాయం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో సమకాలీన న్యాయం జరిగింది. ఒక వర్గం వారికి కాదు, అన్ని వర్గాల వారికి సమకాలీన న్యాయం జరిగింది. దాంతోపాటు మహిళా సాధికారత ఇంకా బాగా జరిగింది అనే ఉద్దేశంతో, అంటే ఒక డ్వాక్రా సంఘాల ద్వారా కావచ్చు, మన డ్వాక్రా సంఘాలు ఏంటమ్మా, వాళ్ళకు కూడా కొన్ని రుణాలు కూడా మాఫీ చేసేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు. గత ప్రభుత్వం ఎంత మోసం చేసి ముంచేసిందమ్మా. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని, బీసీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళని అందరినీ కూడా మేమందరం ఆల్ ఆర్ ఈక్వల్ అనేసి వాళ్ళకి లోపల ఏదైతే ఆ న్యూనతాభావం అయితే ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికి, ఒక విధంగా చెప్పాలంటే అమ్మో మేము తక్కువలో ఉన్నాము, మేము దేనికి పనికిరాము అని వాళ్ళే అసాసినేషన్ చేసుకునే విధంగా ఒక ట్రాన్స్లో తీసుకెళ్లారు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ వాటన్నిటికీ చరమగీతం పాడాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మీరే దేనిలోనూ తక్కువ కాదు, మనందరం ఒకటే అని చెప్పేసి కేవలం ఆ నినాదాన్ని తీసుకురావడానికి ఇవాళ రోజున సమకాలీన న్యాయంతో మేము ఇక్కడ పరిపాలిస్తున్నాము, మా రాష్ట్రంలో మా లీడర్ ఇలా ఉన్నాడు అని చెప్పేసి అన్ని రాష్ట్రాల వాళ్ళకి దేశంలోనే తెలిసే విధంగా సాధికారత బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే. అంతేకాదు ఈ గవర్నమెంట్లో ఇంకా ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయా, లేదు మేము ఇంకా ఏమన్నా డెవలప్ చేసుకోవాలా, ఒక రకమైన ఫీడ్బ్యాక్ ప్రజల నుండి ఫీడ్బ్యాక్ కోసం, అలాగే సమకాలీన న్యాయం ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ సాధికారిక బస్సు యాత్ర. అంతేగాని ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇంకా వాళ్ళు చేసేటువంటి అసాసినేషన్కి కానీ, వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ అసలు తిట్టడానికి తిట్లు రావు, మాట్లాడడానికి మాటలు రావు.